మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. వాక్యజ్యోతి మినిస్ట్రీస్ తరపున యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభు వారి భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించాడు. 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరలోక రాజ్య మర్మాలు ఎన్నో బోధించాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది మానవులందరికీ నిత్య జీవాన్ని ప్రసాదించటానికి. అందుకని అక్కడ అన్నాడైనా పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమి మీద జన్మదినాన్ని జరుపుకుంటారు, మరణ దినాన్ని జరుపుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి 3వ రోజు ఉంది, దాన్నే పునరుద్ధాన దినం అంటారు. హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినం ఆదివారం అని ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఏ మూలన్నా ఎక్కడున్నా, ఈ భూమి మీద మానవుడు అనేవాడు ఎక్కడ ఉంటే అక్కడ యేసుక్రీస్తుని ఆదివారం రోజున ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారు. 3 పూటలు చేసుకునేవాళ్ళు, 7 పూటలు చేసుకునేవాళ్ళు, రోజు ఆయన తలుసుకునేవాళ్ళు, రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఆదివారం ప్రజలందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకని? ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు కాబట్టి. అంతేకాదు, ఆయన ముందే చెప్పాడు మరియ మాత్రతో, పునరుద్ధానమును జీవమును నేనే. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అన్న మాట మొదటి శతాబ్దంలోనే మరియా మార్తలు విన్నారు. అసలు పునరుద్ధానం, లాజరుస్ తిరిగి మరలా బ్రతుకుతాడు, పునరుద్ధానంలో బ్రతుకుతాడని వాళ్ళే ఆయనకి ప్రసంగం చేశారు. హల్లెలూయా. కాబట్టి ఆయన చనిపోయిన లాజరుని 3వ దినాన్ని లేపాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి పాప పరిహారం నిమిత్తము శిలువలో మరణించి 3వ దినాన్ని పునరుద్ధానుడే తిరిగి లేచి ఆయన ఎమ్మాయి గ్రామస్తులకి కనబడ్డాడు. హల్లెలూయా. 500 మంది కంటే సహోదరులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడని కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పౌలు గారు ఆయన కేఫా కనబడ్డాడు, నాకు కనబడ్డాడు, ఆ కాలమంది పట్టు నాకు కనబడ్డాడు, 500 మంది కంటే ఎక్కువ సహోదరులకు ఒక్కసారే కనబడ్డాడు అని ఆయన పునరుద్ధానుడైన తరువాత కూడా 40 రోజులు ఈ భూమి మీద ఉన్నట్లుగా ఆయన వెళుతూ పరిశుద్ధాత్మని మీ వద్దకు పంపుతాను, ఆ పరిశుద్ధాత్మ సంఘాన్ని అంటే ఈ భూమి మీద ఆయన విలువ పెట్టి కొన్న ప్రజలందరినీ కూడా పరలోకానికి చేర్చే పని పరిశుద్ధాత్మనికి అప్పగించి ఆయన పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళే ముందు అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తున్నాను అన్నాడు. కాబట్టి ఆయన మరలా 2వ రాకడ దినాల్లో మనం ఉన్నాం. అందుకని పౌలు అంతటి వాడు కూడా ఏ విధము చేతనైనా నువ్వు నాకు మృతుల్లో నుండి పునరుద్ధానం కావాలని కోరుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన నమ్ముకున్న వారందరూ కూడా పునరుద్ధాన శక్తి దేవుడు అనుగ్రహించే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అంటాడు కదా, మృతులు దేవుని కుమారుని శబ్దము వినే గడియ వచ్చిందని చెప్పాడు. హల్లెలూయా. అంతేకాదు, దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో మృతులైన వారు బ్రతుకుతారని చూడండి. 12వ అధ్యాయం దానియేలు గ్రంథం. హల్లెలూయా. 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకుంటారు, కొందరు నిత్య జీవాన్ని అనుభవించడానికి, కొందరు అది పునరుద్ధానం జరుగుద్ది. యేసయ్యనందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. ఆ మీదట సజీవులమై మనం పరలోకి వెళ్తామని తెస్సలోని పత్రికలో కూడా రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు పునరుద్ధానం, అందరూ కూడా భూమి మీద పుట్టి పెరిగి మరణించిన ప్రతి ఒక్కరు కూడా పునరుద్ధాన దినాన వారు లేస్తారు. హల్లెలూయా. కొందరేమో నిత్య జీవానికి వెళ్ళడానికి, కొందరేమో నిందల పాలవటానికి. మనం ఏ గుంపులో ఉండాలి? నిత్య జీవానికి చేరే గుంపులో ఉండాలి. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఒక వాక్యం చూద్దాం. 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనం మందు దాని యందు ఆసీనుడై ఉన్న ఒకని చూచాను. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిన వాటికి నిలువు చోటు కనపడలేదు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆయన సింహాసనం ఎదుట
ఆ సింహాసనం ఎదుట ఇప్పుడున్న ప్రధానమంత్రులు ఉంటారు, ఇప్పుడు వెళ్ళిపోయిన ముఖ్యమంత్రులు ఉంటారు. దేవుని ఎదుట ప్రతి ఒక్కరూ నిలబడి లెక్క చెప్పాలి. ఈ భూమి మీద ఉండగా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొంది ఆయన పునరుద్ధాన శక్తిని అనుభవించిన వారు మాత్రమే నిత్య రాజ్యంలో ఆయనతో కలిసి యోగాలు జీవిస్తారు. మిగతా వాళ్ళందరూ నిందలు పాలవుతారని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. కాబట్టి ఈ భూమి మీద ఉండగానే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించు. ఆనాడు సిలువలో ఉన్న దొంగ నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఆయన చేత ఎన్నిక చేయబడి ఆ పరదేశకు వెళ్ళిపోయినట్లుగా ఈరోజు అనేక మందిని దేవుడు పిలుచుకుంటున్నాడు. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆ పునరుద్ధాన శక్తిని అనుభవిస్తారో, ఎవరైతే ఆ పునరుద్ధానం కావాలని పౌలు వలె అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని నిమిత్తం సమస్తాన్ని నష్టముగా పెంటగా ఎంచుకున్నానన్నాడు. అటువంటి పునరుద్ధాన శక్తి కోసం అందరూ కూడా ప్రయాసపడండి. ఒకనొక దినాన్ని ఆయన రావడం నిజం. ఆయన రాకుండా మనం వెళ్ళిపోతే మరలా మనల్ని వెంట పెట్టుకుని వస్తాడు. ఒకవేళ ఆయన వచ్చినప్పుడు కనుక మనం బ్రతికే ఉంటే ఒక్క రెప్పపాటులో రూపాంతరం చెంది పరలోకానికి ఆయనతో కూడా వెళ్ళిపోతాం. కాబట్టి అటువంటి విశ్వాసం కలిగి భక్తి చేద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణమవుతున్నా విన్న వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో ఫలింప చేయండి. ఆనాడు మరియమార్తలు పునరుద్ధానంలో నా సహోదరుడు లేస్తాడని నమ్మారు. అటువంటి విశ్వాసం నీ ప్రజల్లో మీరు కలుగు చేయండి. అలాగే పౌలు వలె అతి శ్రేష్టమైన పునరుద్ధాన ఏ విధము చేత అయినా నాకు మృతుల్లో నుండి పునరుద్ధానం కలగవలనని నాన్న తండ్రి సమస్తాన్ని నష్టపరుచుకున్నట్లుగా నాన్న తండ్రి పైన వాటిని వెదిగేవారుగా నేను నిత్య రాజ్యంలో నీతో కలిసి జీవించేవారుగా ఉండటానికి కృపద ఇచ్చేయమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి యేసు శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించును గాక. ఇంకా రక్షణ లేని వారు రక్షణ పొందండి, రక్షణ పొందిన వారు రక్షణ కొనసాగించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.